రాజధాని అమరావతి సమీపంలో ఉన్న గొల్లపూడి ప్రాంతం విజయవాడతో పోటీ పడుతూ శరవేగంగా విస్తరిస్తోంది. కమర్షియల్ హబ్గా మారేందుకు అడుగులు వేస్తోంది. జాతీయ రహదారి 65 వెంబడి మెగా మాల్స్, హాస్పిటల్స్, కార్ల షోరూం, ఫుడ్ ప్లాజాలు, ఆటోమొబైల్ రంగం ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. తమ ప్రాంతం అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మధ్యలో ఉన్న ప్రాంతం గొల్లపూడి. NH 65, గన్నవరం విమానాశ్రయం, పశ్చిమ బైపాస్ గొల్లపూడికి వరంలా మారాయి. దీంతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. హైదరాబాదుకు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం కావటం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చాక వేగంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇది హైదరాబాద్ కనెక్టివిటీ ఉండటం వల్ల మాకు ఇక్కడ అన్ని కూడా వసతులు ఉన్నాయి. ట్రాఫిక్ కూడా ఏ సమస్య లేదు. రాజధాని ఇక్కడ రావడం వల్ల గొల్లపూడి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వెస్ట్ సైడ్ జూడియో, ట్రెండ్స్, పలు రకాల కార్ల షోరూమ్స్ అన్నీ కూడా శరవేగంగా విస్తరిస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గం మన గొల్లపూడి మంచి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, షోరూమ్స్, అలాగే హాస్పిటల్స్. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వల్లే. ఇదివరకు ఎవరు కూడా ఒక చిన్న షాప్ పెట్టాలన్నా కూడా భయపడిపోయేవాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో. వాళ్ళకి ఎంత లంచాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలనో ఇప్పుడు ఆ భయం లేదు. చక్కగా అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రధాన రహదారులు అందుబాటులో ఉండడంతో గొల్లపూడి కేంద్రంగా మెగా మాల్స్, కార్ల షోరూంలు, ఆసుపత్రులు, ఆటోమొబైల్ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దీంతో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గ ప్రజలకు చేరువగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇదివరకు మా పిల్లలు ప్రతి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. వ్యాపారాలకు కానీ ఉద్యోగాలు కానీ అవన్నీ కాకుండా ఇక్కడ ప్రతి పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వస్తున్నాయి. విజయవాడలో ప్రతిది కూడా గుండు సూది నుంచి విమానాలకు మీటర్లు కూడా దొరికే స్థాయిలో ఈ కూటమి గవర్నమెంట్ ఇక్కడ వ్యాపారాలకు ఆలోచిస్తుందంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. ఈరోజు గొల్లపూడి మరియు భువనపురం ఈ ప్రాంతం అంతా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే రాజధానికి దగ్గరకు ఉంది ఈ ప్రాంతంలో ఏంటంటే కార్లు షోరూమ్లు కానీ, మోటార్ బైక్ షోరూమ్లు కానీ, ఈ పక్క చిన్న చిన్న మాల్స్ కానీ ఇప్పుడిప్పుడే శరవేగంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది.